రాడు రాజకీయాల్లో ఉండకండి నేనే అంటే ఆవిడ ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, నేనే రాజకీయాల్లో ఉంటాను, నాకే ఈ టికెట్ కావాలని. ఇవంతా ఈ మీడియాని హైలైట్ చేసింది ఇప్పుడు రాజకీయంగా ఇదంతా జరిపిస్తుంది టీడీపీ వాళ్ళు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నాయకులకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఎవరికి లేరా అండి? ఇది ఒక్కలే కొత్తగా వింత జరిగినట్టు 3 రోజుల నుంచి తెగ చూపించేస్తున్నారు. ఏ నాయకుడికి ఎక్కడ లేరా? ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. మరి పవన్ కళ్యాణ్కి 3-4 వైఫ్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి అతను మనకి ఏ పొజిషన్లో ఉన్నారు? చీఫ్ మినిస్టర్ తర్వాత 2nd పొజిషన్లో ఉన్నారు. ఎందుకు ఊరికే కామెంట్ చేయాలి? ఊరికే ఎందుకు పర్సనల్ లైఫ్లోకి రావాలి? ఎవరి పర్సనల్ లైఫ్ అందరికీ ఎవ్వరికి ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అవి డెప్త్గా వెళ్తే కానీ తెలియదు అక్కడ ఏం జరిగిందో ఏంటి అనేది. డెప్త్గా వెళ్తేనే తెలుస్తుంది. సో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ఈ శ్రీను గారిదే పెద్ద ఇష్యూ చేసి చూపించాల్సిన అవసరం లేదు. అందులో అతను ఏం నిజంగా అందరి నాయకుల్లాగా పెళ్లిళ్ళు కూడా ఏం చేసుకోలేదు, ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ రిలేషన్ని ఇప్పుడు అంటే ఏదో పవన్ కళ్యాణ్ కోసం శ్రీను గారు ఏదో కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని హైలైట్ చేయాలని, ఎలాగైనా ఇతను కూడా బద్నాం చేయాలని చాలా మంది చూస్తున్నారు. నా మీద కూడా చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఒక ఆడపిల్లని కూడా చూడకున్న రీల్స్ ఫొటోస్, ఈవెన్ ఒక మీడియా ఏదైనా నా వాయిస్ చూపించినప్పుడు కూడా పక్కన రీల్స్ ప్లే చేసి ఏదో ప్రపంచంలో ఎవరు రీల్స్ చేయనట్టు ఎవరు వీడియోస్ చేయనట్టు దీన్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. మీరు కూడా ప్రజలందరూ గమనించండి, దీన్ని ఒక రాజకీయ కోణంగా మీరు కూడా గమనించండి. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల మీద బురద జల్లాలని ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైతే రాజకీయంగా లబ్ధి చేకూరడం కోసం మాత్రమే వాణి గారు చేస్తున్నారని చెప్తున్నారు. అయితే మీరు చెప్తున్న ఫ్రెండ్షిప్కి అర్థం ఏంటి అనేది ఇప్పుడు చాలా మందికి కూడా ప్రశ్న. ఎందుకంటే మీ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్లో ఉన్నారా, లేకపోతే అంత ఆరోపణలు వచ్చాయి కనుక ఇప్పుడు ఉంటామని చెప్తున్నారు. అసలు ఫ్రెండ్షిప్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? మేము లివింగ్ టుగెదర్లో లేము. ఇంతకు ముందు వరకు ఫ్రెండ్స్గానే ఉన్నాము. ఇట్స్ హెల్దీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్గానే ఉన్నాము. ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీరు అన్నట్టు ఆరోపణలు వస్తే వెళ్ళిపోవాలా, ఆరోపణలు వేస్తే చెయ్యాలా అంటే, మీరు నిన్న ఆవిడెవరో పిల్లల కోసం కామెంట్ చేసింది, దానికోసం కామెంట్ చేసింది, ఇవన్నీ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ ఉంటాయి. పిల్లలు పెద్దయ్యాక అవన్నీ చూస్తారు. ఇంత జరిగాక ఈవిడ రచ్చకెక్కకున్నా ఇది ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకున్నా బాగుండేది. అంటే ఇన్ కేస్ నిజంగా ఆవిడ ఎలిగేషన్ చేసినట్టు ఆ మాధురికి శ్రీనివాస్ గారికి రిలేషన్షిప్ ఉందంటే నా ఇంటికి వచ్చి, లేకపోతే నిజంగా మా ఇద్దరం అక్కడ ఉంటే మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నీ పెద్దలతో నువ్వు వచ్చి మా పెద్దలకి పిలిచి అప్పుడు సామరస్యంగా ఇరు కుటుంబాలు సమస్యను పరిష్కరించుకోవాలి. అంతే కదా. మీడియాకి పిలిచేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేసి అంటే దీంట్లో అర్థమవుతుంది కదా, ప్రజలందరూ అర్థం చేసుకోండి. నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే ఇంట్లోనే తేల్చుకుంటారు. తేల్చుకోకపోతే నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, తర్వాత జ్యుడిషియల్కి వెళ్తారు. ఇలాగ బద్నాం చేయరు. అంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా పరువు తీయాలని చేస్తున్న కుట్ర. ఈ కుట్రను అందరూ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు 10 సార్లు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిన్న శ్రీను గారు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మేము కలిసే ఉంటున్నాము, కలిసే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే శ్రీను గారు ఆ మాటలకు అర్థం ఏంటని ఆలోచించుకోవాలి. అదే చెప్తున్నాను, కలిసే ఉంటున్నాము అంటే ఫ్రెండ్లీగా కలిసే ఉంటున్నాము. నేను ఎలక్షన్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఎలక్షన్ వర్క్ చేశాను. నేను ఫైనాన్షియల్గా కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను.